ఈరోజు పూర్ణిమ ఒక డేంజరస్ హాంటెడ్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇప్పుడిప్పుడే కొద్దిగా భయం కూడా స్టార్ట్ అవుతుంది. మేబీ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కావచ్చు. అండ్ ఇది ఒక వ్యూ వచ్చేసి గైస్ లిటరల్లీ ఇక్కడ కూడా నాకు చాలా భయం అవుతుంది. గైస్ ఇక్కడ గబ్బిలాలు ఎగిరినాయి అన్నమాట. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ప్రతి వీడియోలో నవ్వుతూ ఇంట్రో చెప్పేవాడు ఈ వీడియోలో ఇంత సీరియస్గా ఎందుకు చెప్తున్నాడు అని మీకు ఖచ్చితంగా డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. సండే రోజు పోయిన సండేనే మనమైతే 12 గంటలు మా కారులో మా విలేజ్ నుండి 70 కిలోమీటర్స్ దూరం వెళ్ళి తెలియని ప్లేస్లో 12 గంటలు క్యాంపింగ్ అయితే చేశాం. సో దాంట్లో ఆ వీడియో కింద మీలో చాలామంది ఏమని కామెంట్ చేశారంటే, అన్నయ్య ఒక హాంటెడ్ ఏరియాకి వెళ్ళండి, ఆ ఏరియాలో మీరు 12 గంటలు క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. సో మీకోసమే గైస్ మేమైతే మా ఏరియాలో మా విలేజ్కి దగ్గరగా ఉన్న ఒక డేంజరస్ హాంటెడ్ ఏరియాకి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడో రాలేదు గైస్. ఈరోజు డేట్ వచ్చేసి వీడియో షూట్ చేస్తున్న రోజు డేట్ వచ్చేసి 8th of December 2022 అన్నమాట. మీరు క్యాలెండర్లో చూసినట్లయితే ఈరోజు పూర్ణిమ. మీరు ఎక్కడైనా చదువుకొని ఉండొచ్చు, మీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు మీకు చెప్పుండొచ్చు, పూర్ణిమ రోజు ఏవైనా దుష్ట శక్తులు ఉన్నట్లయితే భూతాలు కావచ్చు, ఆత్మలు కావచ్చు, దయ్యాలు కావచ్చు, వీటన్నిటి పవర్ ఏదైతే ఉంటుందో అది రెట్టింపు కావడం జరుగుతుంది. సో ఇంత డేర్ చేసి గైస్ మీకోసమే మా ఏరియాలో ఉన్న ఈ మోస్ట్ హాంటెడ్ ఏరియాకి అయితే వచ్చేసాం. సో ఈ హాంటెడ్ ఏరియాలో ప్రైమ్ బిల్డింగ్, ఫస్ట్ టైం ఇన్సిడెంట్ జరిగిన బిల్డింగ్ మీరు నా వెనకాల చూడొచ్చు, ఇదే బిల్డింగ్ అన్నమాట. సో ఈ దరిదాపుల్లోకి కూడా గైస్ ఎవ్వరూ కూడా 7 గంటల తర్వాత అయితే రారు. బట్ మేము డేర్ చేసి ఈరోజు ఈవినింగ్ 6 PM నుంచి రేపు మార్నింగ్ 6 AM వరకు ఇక్కడ స్పెండ్ అయితే చేయబోతున్నాం. స్పెండ్ చేయడమే కాదు, ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ కూడా చేయబోతున్నాం. మనకు ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఏమైనా కనిపిస్తాయా, లేదా ఇక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏమైనా మనకు కనిపిస్తుందా, మనమైతే గైస్ ఈ వీడియోలో చూద్దాం. సో దానికంటే ముందు కొన్ని ఎండిపోయిన కట్టెలు అండ్ కట్టెలతో పాటుగా ఇక్కడ చలికాలం కాబట్టి గైస్ అబ్వియస్లీ మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉండడానికి మనం టెంట్ని అయితే గైస్ ఒక దగ్గర ఎస్టాబ్లిష్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మేము టెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తాం, ఆ తర్వాత కొన్ని కట్టెలను కలెక్ట్ చేస్తాం, అండ్ ఆ తర్వాత అసలు ఈ ప్లేస్ ఏంటి, ఈ ప్లేస్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీనికి సంబంధించిన హిస్టరీ గురించి అయితే నేను మీకు చెప్తాను. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఇక్కడ ఉన్న బిల్డింగ్స్లను అయితే గైస్ మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఉండడానికి తగిన ఏర్పాట్లు అయితే మనం చేసుకుందాం. గాయస్ ఇక్కడ ఏదో ఇనాగ్రేషన్ ప్లేట్ ఉన్నట్టున్నది, నాకు తెలిసి గోడలో అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఈ విధంగా దాని దగ్గరికి వెళ్దాం. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఈ బిల్డింగ్ని ఎప్పుడు కట్టారు ఏంటి అని అయితే చూద్దాం. గాయస్ దీన్ని చూసిన తర్వాత మేము ఎంక్వైరీ చేసిన స్టోరీ ఏదైతే ఉందో గాయస్ ఎగ్జాక్ట్లీ ఈ ఇనాగ్రేషన్ బోర్డుని అయితే మ్యాచ్ కావడం జరిగింది. ఓ దీన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే గైస్ మాకు తెలిసిన స్టోరీ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ మ్యాచ్ కావడం జరిగింది. అండ్ ఇప్పుడిప్పుడే కొద్దిగా భయం కూడా స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను రిలీజ్ చేయాలనుకోవట్లేదు. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే గ్యాదర్ చేసుకున్నాం. భయంకరంగా అయితే ఉంది గైస్, లిటరల్లీ మాకైతే భయం అవుతుంది. బట్ అయినా సరే మీరు వచ్చేసి అడిగారనైతే గైస్ మేమైతే ఈ ఏరియాకి అయితే వచ్చాం. సో ఏం జరిగినా సరే ఇక్కడ అయితే క్యాంపింగ్ పక్కా చేద్దాం. గైస్ నేను మీకు అక్కడ చూపెట్టింది ఒక ప్రైమ్ బిల్డింగ్, అండ్ ఇక్కడ మీరు నా వెనకాల చూడొచ్చు, ఇది వచ్చేసి సెకండ్ బిల్డింగ్ అన్నమాట. సో బిల్డింగ్ వచ్చేసి ఎంత డేంజరస్గా ఉందో గైస్ మీరు చూడొచ్చు. దీన్ని కూడా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అసలు ఈ బిల్డింగ్స్ లోపల ఏమేమి ఉన్నాయి కంప్లీట్గా మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్లీ టెంట్ వచ్చేసి బిల్డింగ్ కిందే వేసేవాళ్ళము. పైన వేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ మొత్తమే ఎటువంటి మూమెంట్ అయితే లేదన్నమాట, కింద మొత్తం పుట్టలు అయితే ఉన్నాయి. సో పుట్టల నుంచి ఎక్కడి నుంచి ఏ పాము వస్తుందో తెలియదు కాబట్టి సేఫ్టీ కోసం మేమైతే గైస్ ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ మోర్ మేమేమి ఎక్స్ప్లోర్ చేసామంటే ఇక్కడ ఎవరు చేశారో ఏంటో మాకైతే తెలియదు, ఇక్కడ ఒక హోల్ అయితే ఉంది.
సో దీని లోపల నుంచి గైస్ ఏమైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దీనికైతే దూరంగా ఉండి మేమైతే టెంట్ అయితే వేస్తాం. సో ఫటాఫట్ టెంట్ అయితే వేసేద్దాం గైస్. ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి కొద్దిగా క్లీన్గా ఉంది కాబట్టి ఫస్ట్ మనం తీసుకున్న టెంట్ ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసాం కదా, దీన్ని అయితే ఇక్కడ వేస్తున్నాం ఫస్ట్. అండ్ ఆ తర్వాత మనమైతే వంట వండుకుందాం, తినేటి ఏవైతే ఉన్నాయో అవైతే ఫటాఫట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హంటెడ్ ఏరియాకి సంబంధించిన స్టోరీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే బేసికలీ 1992లో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇనాగ్రేషన్ అయితే చేయడం జరిగింది యాజ్ ఏ స్కూల్ లాగా. ఇది వచ్చేసి మనకు డే స్కాలర్గా కూడా వర్క్ కావడం జరిగింది. దీనికే పర్టికులర్గా హాస్టల్ కూడా ఉందన్నమాట. సో డే స్కాలర్ వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు వచ్చేసి గైస్ సడన్గా ఏదో జరిగి ఓవర్ నైట్లో ఒకే నైట్లో 7 అయితే చనిపోవడం జరిగిందనమాట. సో లిటరల్లీ 7 పిల్లలు ఒకేసారి చనిపోవడం వల్ల ఇక్కడ ఎంతమంది అయితే స్కూల్ వాళ్ళు ఉన్నారో అందరి పేరెంట్స్ కూడా కంప్లీట్గా భయభ్రాంతులకు అయితే గురి కావడం జరిగింది. ఎందుకంటే మనకు స్కూల్ స్టార్ట్ చేసిన 5 ఇయర్స్లోనే ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఒకే డేలో జరగడం వల్ల అందరూ కూడా గైస్ షాక్ అయితే అయిపోయారన్నమాట. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత కంప్లీట్లీ ఈ స్కూల్ అయితే క్లోజ్ కావడం జరిగింది. స్కూల్ క్లోజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇక్కడి సైడ్ అయితే ఎవ్వరూ కూడా రాలేదు. ఈవెన్ 15 ఇయర్స్ అవుతుంది కదా గైస్, ఒక 5 ఇయర్స్ కూడా ఎవరు రాలేదన్నమాట. ఆ తర్వాత కొద్ది కొద్దిగా మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. బట్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఈవెన్ 7 తర్వాత అయితే గైస్ నార్మల్లీ ఎవరు కూడా ఈ ఏరియాలో అయితే తిరగరు. బట్ మేము వచ్చేసి గైస్ మీరు హంటెడ్ ఏరియా కోసం ట్రై చేయండి అంటే ఎక్కడికో వెళ్ళడం దేనికి, మా దగ్గరే ఉంది కదా అని చెప్పేసి ఈ హంటెడ్ ఏరియాకి అయితే రావడం జరిగిందనమాట. సో 7 చిల్డ్రన్ వచ్చేసి ఒకే ఓవర్ నైట్లో చనిపోవడం వల్ల ఈ స్కూల్ అయితే గైస్ క్లోజ్ అయితే కావడం జరిగింది. ఇది మేము ఒక్కరినే కాదు అట్లీస్ట్ 4 to 5 మెంబర్స్ని అయితే అడిగి కన్ఫర్మ్ అయితే చేసుకున్నాం అన్నమాట. మెయిన్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి ఇది మనం మీకు అక్కడ చూపెట్టాను కదా ఫస్ట్ ప్రైమరీ బిల్డింగ్ అని చెప్పేసి. సో అదే బిల్డింగ్ అది వచ్చేసి హాస్టల్ అన్నమాట. సో దాంట్లో అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది గైస్. ఇప్పుడు మనం పొయ్యిని స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మాకైతే కొన్ని కట్టెలు కావాల్సి ఉంటుంది. మేము కంప్లీట్లీ క్యాంపింగ్ అంటే క్యాంపింగ్ లాగానే జెన్యూన్గా చేయాలని చెప్పేసి ఎటువంటి గ్యాస్ ఐటమ్స్ అయితే తీసుకురాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏదైనా తయారు చేయాలి, వండుకోవాలి అంటే మాకు కట్టెలు కావాలి కాబట్టి ఫస్ట్ కట్టెలు తీసుకురావడానికి అయితే వెళ్దాం. తెద్దామా కట్టెలు? చలో కట్టెలు తీసుకురాం. చాలా వెతికాం, ఆ తర్వాత ఫైనల్లీ ఇక్కడైతే ఒక ఏరు దొరికింది. గైస్ అర్ధగంట తిరిగిన తర్వాత సక్సెస్ఫుల్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్ని కట్ట అయితే మేమైతే సమకూర్చుకోగలిగాము. వీటన్నిటిని వాడి ఇప్పుడైతే తినడానికి ఏదో ఒకటి వండుకుందాం. గైస్ టైం వచ్చేసి 11:32 అయితే అవుతుంది. అండ్ 12కి మనమైతే ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. హాఫ్ అన్ అవర్లో మేమైతే ఇప్పుడు చాయ్ తాగాలి, ఆ తర్వాత మ్యాగీ వండుకొని తినాలి. లిటరల్ ఎవరు డిన్నర్ కూడా చేయలేదు. సో మా చెఫ్ అనమాట. ఒక టీంలో ఒక్కొక్క పని చేయాలి కాబట్టి మా టీంలో ఇతను చెఫ్, నేను వచ్చేసి వండుతున్నాడు. సో ఫటాఫట్ ఇప్పుడైతే చాయ్ అయితే చేసుకుందాం చలిగా. అండ్ చాయ్ గరం గరం. గైస్ ఇంత చలిలో అండ్ చాయ్ తయారు చేసిండు, సూపర్గా అయితే ఉంది. సో చలి వచ్చేసి కొద్దిగా తగ్గుతుంది అనమాట చాయ్ తాగినా కొద్ది. అండ్ చాయ్ తాగిన తర్వాత కొద్దిగా ఆకలి అయితే దీంతో తగ్గుతుంది కాబట్టి నెక్స్ట్ మనం మ్యాగీ అయితే వండుకొని తిందాం. గైస్ ఇవి వచ్చేసి అటుకులు, మీకు అందరికీ తెలిసింది ఆల్రెడీ. సో చాయ్తో పాటు స్నాక్స్ లాగా ఈ అటుకులను అయితే వాడుతున్నాం. హంటెడ్ ఏరియాలో స్నాక్స్ విత్ టీ. హే గూగుల్, వాట్ ఈస్ ది టైమ్ నౌ? It's 12:04 a.m. గైస్ మీరు టైం చూడొచ్చు, 12 గంటల 4 నిమిషాలు అయితే అవుతుంది.
ప్రజెంట్ ఇప్పుడు మేమైతే ఛాయ్ తాగాం, ఆ తర్వాత అటుకులు అయితే తిన్నాము. సో ఇప్పుడు వచ్చేసి 12 అయింది కాబట్టి పూర్ణిమ రోజు 12 గంటలకి ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో మధ్య ఫటాఫట్ ఇటు చలో. సో ఇప్పుడైతే గైస్ ఫటాఫట్ షూస్ వేసుకొని అండ్ ఈ బిల్డింగ్స్ అన్ని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఫటాఫట్. గైస్ నేను మీకు చెప్పాను కదా ప్రైమ్ ఇన్సిడెంట్ జరిగిన బిల్డింగ్ ఒకటి ఉందని చెప్పేసి, ఫస్ట్ అయితే మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఆ తర్వాత వేరే బిల్డింగ్స్లోకి అయితే వెళ్దాం. గైస్ మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన బిల్డింగ్ ఇదే కదా ప్రైమ్ లొకేషన్. సో ఇక్కడికే వచ్చేసాం. సో ఫస్ట్ దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, తర్వాత వేరే బిల్డింగ్స్ని చూద్దాం. సో ఇది చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉంది, బట్ డేర్ చేసి అయితే గైస్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. వామ్మో. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఒక పెద్ద వరండా ఇది. దీంట్లోకి మనం రాగానే హాల్ రూమ్ లాగా ఉంది ఇది పెద్దగా. దీంట్లోకి రాగానే నా సౌండ్ మొత్తం రిసౌండ్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు, హలో హలో హలో, ఎంత పెద్దగా ఉందో గైస్ మీరు చూడొచ్చు ఈ రూమ్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, లోపల సరే ఏదో రూమ్ లాగా ఉంది. డేర్ చేసి వెళ్తున్నాం కానీ చాలా భయం అవుతుంది. అండ్ ఆ రూమ్లోకి ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పేసి నాకు అలా అనిపిస్తుంది. ఆ గేట్ ముందు అయితే రాళ్ళను పెట్టారు. సో భయం అవుతుంది. అండ్ నా వాయిస్లో మీరు షేక్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. బట్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, అసలు నాకు అర్థం కావట్లేదు. మొత్తం కంప్లీట్గా ముళ్ళ పొరకనైతే గైస్ దీంట్లో అయితే వేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కిటికీలో నుంచి అయితే గైస్ లోపలికి రాలేదనుకుంటా, బట్ లోపలికి ఏ విధంగా వచ్చిందో ఇది అర్థం కావట్లేదు. కంప్లీట్గా ముళ్ళ పొరక అన్నమాట ఇది. నాకేమనిపిస్తుందంటే గైస్ ఇక్కడ ఎవరు కూడా ఏం చేయకూడదు అని కనుక పెట్టుంటారనిపిస్తుంది. మేబీ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కావచ్చు, సో అందుకోసం పెట్టుంటారు. ఇదే రూమ్ గైస్, రూమ్ ముందు అయితే ఈ విధంగా బండరాలు అయితే పెట్టారన్నమాట, లోపలికి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి. సో ఈ రూమ్లోకి అయితే నేను వెళ్ళట్లేదు, బట్ మీరు చూడొచ్చు ఎవరు కూడా వెళ్ళకూడదని ఈ విధంగా అయితే రాళ్ళు పెట్టారు. చిన్న రూమ్, దీంట్లో ఏం స్పెషల్గా లేదు, ఒక రూమ్ లాగా అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, ఇది వచ్చేసి లిటరల్లీ వాష్ ఏరియా లాగైతే ఉంది. సో నాకు తెలిసి ఇది హాస్టల్ కాబట్టి ఇక్కడ పిల్లలు స్నానాలు చేయడం కానీ లేదా బట్టలు ఉతుక్కోవడం కానీ అలాంటివి అయితే చేసి ఉండేవాళ్ళు కావచ్చు. సో ఈ విధంగా అయితే ఇక్కడ ఒక మెయిన్ ఏరియా లాగా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సైడ్ మొత్తం చెట్లే ఉన్నాయి. సో ఇక్కడ సైడ్ కూడా సంథింగ్ ఏదో ఉండేది, వాష్రూమ్స్ అయితే ఉన్నాయి గైస్ ఇక్కడ సైడ్ కంప్లీట్గా. సో లోపలికి అయితే వెళ్ళొచ్చేలా లేదు, బట్ మీరు చూడొచ్చు వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. గైస్ ఫటాఫట్ బయటకు అయితే వెళ్ళిపోదాం. సో ఎక్కువసేపు ఎక్కడ కూడా స్పెండ్ చేయాలనుకోవట్లేదు. సో పైననే ఇంకొక ఫ్లోర్ ఉంది, సేమ్ అదే ఫ్లోర్లోకి వెళ్ళి మనం కూడా అక్కడ చూద్దాం ఏమున్నాయని చెప్పేసి. సో ప్రైమరీ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ చేసి మనమైతే బయటకు వచ్చేసాం. ఇది వచ్చేసి టాప్ ఫ్లోర్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి పైన. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, దీని లోపల అసలు ఏముందని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ గైస్. ఫస్ట్ రూమ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది, దీంట్లో ఏం కూడా లేదు. మీరు లోపల వెళ్ళి చూపెట్టండి గైస్. సెకండ్ రూమ్లో మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఈ రెండు రూమ్లు కూడా కనెక్టెడ్గా అయితే ఉన్నాయన్నమాట ఈ విధంగా. సో బోత్ రూమ్స్ ఆర్ కనెక్టెడ్. నేను మీకు కింద చెప్పాను కదా ఒక వాష్రూమ్ అయితే ఉంది, దాంట్లోకి వెళ్ళడానికి దారి లేదని చెప్పేసి. సో ఆ వాష్రూమ్ని మీరైతే ఇక్కడ చూడొచ్చు, పైనుంచి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది వాష్రూమ్. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఇవి వచ్చేసి 3 రూమ్స్ అయితే ఉన్నాయి పక్క పక్కనే. ఇప్పుడు ఇంకొక సైడ్ ఇంకొక 3 రూమ్స్ ఉన్నాయి, వీటిని కూడా చూద్దాం అసలు ఏమున్నాయని చెప్పేసి. దీంట్లో కూడా గైస్ ఫస్ట్ రూమ్ సెకండ్ రూమ్ అయితే కనెక్టెడ్గా ఉందన్నమాట, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఫైనల్ రూమ్ గైస్. ప్రైమరీ బిల్డింగ్ అయితే మనం కంప్లీట్గా నాకు తెలిసి మొత్తం చూసేసాం, ఎక్కడ కూడా ఏం లేదు. సో దీంట్లో మీరు కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది గైస్. నేను మీకు చెప్పాను కదా ఫస్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి ఈ బిల్డింగ్లో జరిగిందని చెప్పేసి. సో కంప్లీట్గా గైస్ ఆ బిల్డింగ్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో కంప్లీట్గా చెట్లు అయితే ఉన్నాయి. అండ్ దాంట్లోకి అయితే వెళ్ళడానికి చూద్దాం. సో ఫటాఫట్ ఇప్పుడైతే కిందికి వెళ్దాం.
గైస్ ఈ బిల్డింగ్లోకి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. దీంట్లో డోర్ ఎక్కడ ఉందో మాకు అర్థం కావట్లేదు. సో అక్కడ కిటికీ అయితే ఓపెన్ ఉంది, ఆ కిటికీలోకి అయితే వెళ్తున్నాం. గైస్ ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది, మీరు చూడొచ్చు. గైస్ ఈ బిల్డింగ్లోకి రాగానే లైట్ అయితే ఆఫ్ కావడం జరిగింది. ఈ బిల్డింగ్లోకి రాగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతున్నాయి. ఫస్ట్ అసలు ఈ బిల్డింగ్లోకి రావడానికి డోర్ దొరకలేదని కిటికీలో నుంచి ఎంటర్ అయ్యాం. బిల్డింగ్ మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్గా అయితే ఉంది. ఇది మొత్తం ఏదో హెక్సాగాన్ షేప్లో అయితే తయారు చేశారు. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు 8 వాష్రూమ్స్ వచ్చేసి ఇక్కడ అయితే తయారయ్యాయి. 1 2 3 4 5 6 7 8 అయితే ఉన్నాయి. అండ్ ఇది ఒక వ్యూ వచ్చేసి గైస్ లిటరల్లీ ఇక్కడ కూడా నాకు చాలా భయం అవుతుంది. సో మీరు చూడొచ్చు ఎంత భయంకరంగా ఉందో. మనం హర్రర్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటాం కదా, సో దాంట్లో అయితే మెయిన్ దయ్యం వచ్చే ప్లేస్ ఏదైతే ఉందో ఇదే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు పక్కనే ఇంకో బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ నుంచి నాకు తెలిసి ఆ బిల్డింగ్లోకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. దారి ఎక్కడి నుంచి నాకు అనిపించట్లేదు. సో ఇప్పుడైతే ఆ బిల్డింగ్లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు దారి వచ్చేసి ఏ విధంగా ఉందో. ఇప్పుడు దీంట్లో నుంచే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను వెళ్తాం, అయితే నాతోనే రా నువ్వు. గైస్ ఇక్కడ నుంచి అయితే మనకు 2 బిల్డింగ్లోకి వెళ్ళే దారి అయితే ఉందన్నమాట. గైస్ చెట్ల నుంచి బయటకు రాగానే ఇక్కడ ఒక భయంకరంగా ఒక మర్రి చెట్టు అయితే ఉంది, మీరు చూడొచ్చు. దీని లుక్ వచ్చేసి చాలా భయంకరంగా అనిపిస్తుంది. సో ఇక్కడ సైడ్ నుంచి అయితే మేమైతే లోపలికి రావడం జరిగింది. ఇక్కడ పైకి వచ్చాం. సో అక్కడ సైడ్ మెట్లు అయితే ఉన్నాయన్నమాట. గైస్ ఇక్కడ నుంచి మనకైతే పైనకి వెళ్ళడానికి దారి ఉందన్నమాట ఈ విధంగా. సో ఈ విధంగా మనం పైనకైతే రావచ్చు. ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు, ఇంతకుముందు మీకు హెక్సాగాన్ బిల్డింగ్ చూపెట్టాను కదా, దాంట్లో ఇంకొక ఫ్లోర్ ఉందన్నమాట పైన. సో ఇప్పుడు ఆ బిల్డింగ్లోకి అయితే వెళ్దాం. సో ఈ చెట్టే గైస్ చాలా భయంకరంగా అయితే ఉంది, మీరు చూడొచ్చు. లైట్ కొట్టగానే ఈ వ్యూ చూడండి మీరు ఏ విధంగా అనిపిస్తుందో, చాలా భయంకరంగా ఉంది. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బిల్డింగ్లోకి వెళ్ళడానికి దారి ఏ విధంగా ఉందో, లిటరల్లీ ఈ విధంగా అయితే ఉంది. కొద్దిగా భయంకరంగా ఉందన్నమాట. కింద ఏ విధంగా బిల్డింగ్ ఉందో అదే విధంగా గైస్ పైన అయితే ఉందన్నమాట. అండ్ లోపలికి రాగానే గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఛత్రపతి శివాజీ బొమ్మ అయితే ఉంది. स्टोर रूम ఇక్కడ గబ్బిలాలు ఎగిరినాయి అన్నమాట.